హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? మాట ఇచ్చినట్టుగానే ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈరోజు వీడియోకి టాపిక్ ఏం లేదు, ర్యాండమ్గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేను గోవాలో ఉన్నా, లైక్ ఫ్రమ్ పాస్ట్ 4 months. సో అలా సరదాగా వాకింగ్కి వెళ్తూ ర్యాండమ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేను నా రూమ్ బాల్కనీలో ఉన్నా, మొహం మీద ఎండబడుతుంది. యా, సో బయటికి వెళ్ళి లెట్ స్టార్ట్ ద వీడియో. సీ యూ ఇన్ ఏ మినిట్. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది, లైక్ నాకు పీస్ఫుల్గా మనశ్శాంతి కావాలన్నప్పుడు వెళ్తాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అండ్ ఈ బ్యాగ్ ఏంటనే కదా చెప్తా, మీకు 1 నిమిషంలో తెలుస్తుంది ఏంటో. అండ్ ఇక్కడ కుక్క ఉండాలి, నేను చెప్పిన కుక్క పిల్ల. మా ఓనర్స్, ఇది ఓనర్స్ కూడా కాదు, లైక్ వీడి పేరు నాకు తెలియదు, బట్ డైలీ నన్ను చూడంగానే ఈడు ఆనందపడతాడు, ఈయన చూడంగా నేను ఆనందపడతా. బాయ్ బాయ్. పేరు కనుక్కోవాలి, పేరు తెలీదు. లైక్ నేను ఉండే బిల్డింగ్లో లైక్ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా రెంట్కి, వాళ్ళది అనమాట కుక్క. అండ్ ఇది నేను ఉండే ఏరియా వార్కా ఫ్యాక్టరీ రోడ్ యాక్చువల్లీ పేరు. వీడియో మధ్యలో ఫ్రంట్ బ్యాక్ ఫ్లిప్ చేసుకోవడం ఆప్షన్ లేదు, ఎందుకంటే అదే ట్రై చేస్తున్నా. పద్దాక వీడియో ఎండ్ చేసి మళ్ళీ ఫ్రంట్ క్యామ్ లాంచ్ చేసి మళ్ళీ వీడియో రికార్డ్ కొట్టాలి. 1 నిమిషం ఉండండి, మళ్ళీ చెప్పాలి. సిగ్గేస్తుంది, ఎప్పుడు చేయలే వ్లాగింగ్. ఫస్ట్ టైం ఇట్లా కెమెరా పట్టుకొని ఏది మొహం ఎదురుగా వెళ్తుంటే. సో ఎక్కడున్నా నాకు ఇది పెద్దగా ఇబ్బంది అయిపోతుంది అబ్బా, కెమెరా అటు తిప్పి ఎన్నిసార్లు ఇట్లా చేయాలంటే. ఇది మన గోవా. మొత్తం ఎటు చూసినా కొబ్బరి చెట్లు పొలాలు. ఓకే, 1 నిమిషం. ఏదో సూపర్ మార్కెట్, ఎప్పుడు ఏడుకొచ్చి ఏదో ఒకటి కొనుక్కుంటా స్నాక్స్. ఎందుకంత చిన్నగా మాట్లాడుతున్నా అంటే చాలా క్వైట్గా ఉంది, మనం మాట్లాడితే మరి గట్టిగా అయిపోద్ది. బీఫీస్ ఒకటి వద్దులే, స్ప్రైట్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఫ్రూటీ తీసుకున్నాం. అండ్ బిస్కెట్స్ తీసుకున్నాం. కేక్ కాబుల్స్ ఇది ఒకటి. అండ్ చాక్లెట్. గేట్ రేట్. ఇప్పుడే కొన్ని స్నాక్స్ కొనుక్కున్నా, చెప్పే కదా నా స్పాట్ ఉంటుందని. అక్కడికి వెళ్ళి కూర్చుని తింటా. వెళ్దాం. యాక్చువల్లీ ఇందాడ లైక్ ఇది మన కటింగ్ షాప్ అనమాట. మనం ఎప్పుడు ఏడ కటింగ్ చేయించుకున్నాం, చాలా బాగా చేస్తాడు. లైక్ తీసుకునేది 100 రూపీస్. నేను ఆ ఫ్యాన్సీ పేరు, ఆ ఫ్యాన్సీ అవన్నీ చూసి అప్పో అయిపోయింది వేస్తాడు అనుకున్నా, కానీ చాలా బాగా చేశాడు. కేవలం 100 రూపాయలు. లైక్ జనరల్గా మన దగ్గర మా అయితే కటింగ్కి వెళ్తే 1/2 గంటలో చేస్తాడు కదా, వీడి దగ్గర అరగంట 40 నిమిషాల దాకా. లైక్ ఎవ్రీ హెయిర్ స్టాండ్, ప్రతి ఎంట్రుకని డీటెయిలింగ్గా ఆడు లైక్ చాలా బాగా చేశాడు. వర్త్ ఎవ్రీ రూపీ. అసలు యాక్చువల్లీ దానికి 250-300 ఇచ్చినా తక్కువే. గగన్స్ రెస్టారెంట్, తాగబోతులు సమ్మో, కానీ బాగుంటుంది పీస్ఫుల్గా. కొంచెం ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. ఇందాక స్టోర్లోకి వెళ్ళి ఇంకో బండి మీద వెళ్తున్నారు చూసారు కదా ముస్లిం. యాక్చువల్లీ ఇందాక నేను ఆ స్టోర్లోకి వెళ్ళేది తీద్దాం అనుకున్నా, బట్ ఆ బయట ఆ ముస్లిం అమ్మాయిను తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా బయట నుంచుని ఏదో చేస్తున్నారు.
మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తే బాగోదు కదా, మళ్ళీ ఏదో వాళ్ళని రికార్డ్ చేసినట్టు అలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం ఎందుకని చెప్పి అక్కడ ఆపేసా. నేను చెప్పిన ప్లేస్ అక్కడ అటు సైడ్ కొంచెం అటు అలా చూపిస్తాను. సో అందుకని వీడియో ఆపేసా. బట్ అక్కడికి వెళ్ళి నాకు చూపిస్తే ఏమేమి కొనుక్కున్నాను. ఫ్యాట్ రేట్ బీచ్ 2 కిలోమీటర్స్. ఇక్కడ బీచ్లు ఎన్ని ఉంటాయంటే అసలు ఎటు వెళ్ళినా ఏదో బీచ్ తగిలిద్ది. బాగుంది కదా ప్రశాంతంగా. అసలు నేను గోవాకి ఎలా వచ్చా, ఇక్కడ ఎలా ఇరుక్కున్నా, ఇక్కడ ఏం చేస్తున్నా అన్నీ మాట్లాడుకుందాం. మన లొకేషన్కి మనం దగ్గరలో ఉన్నాం. లైక్ కొంచెం అటు వెళ్ళాలి, తుప్పల్లో నడవాలి. సారీ. గోవాలో నాకేం పని, అసలు 4 నెలల నుంచి ఇక్కడే ఎందుకున్నా, ఇంకెన్నాళ్ళు ఉండాలి, అసలు ఇక్కడ ఏమేం చేయాలి అన్నీ లెట్స్ టాక్ ఇట్ అవుట్. గోవాలో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, గోవా ట్రిప్ రావాలనుకుంటే మన తెలుగు యువతకి అసలే గోవా అంటే బాగా ఇది కదా, అందరు కదా ఒక డ్రీమ్ డెస్టినేషన్. అన్నీ చెప్తాను. వాట్స్ ద వీడియో టిల్ ది ఎండ్. ఇది కొంచెం అదో ట్రెక్కింగ్ టైప్ మాదిరి ఉంటుంది. ఏదో అడ్వెంచర్కి వెళ్తున్నట్టు బ్యాగ్ తగిలించుకొని అందులో స్నాక్స్ పెట్టుకొని. అయ్యా ఏదో అవుతుంది. ఒరే 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 ఏ రాంగ్ టైంలో వచ్చినట్టున్నా. అయినా పర్లేదు, వెళ్ళిపోదాం. అది ఇంకా 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 పరిగెడుతుంది. అది నక్కే కదా అది. ఒరే ఇన్ని కుక్కలు ఉన్నాయంట్రా, నన్ను వెంటాడకపోతే చాలు. ఉరుకు అంతే అంతే, వెళ్ళి బ్రో, నువ్వు తగ్గొద్దు అసలు. ర్యాంప్ నన్ను అక్క ఎందుకన్నా అంటే లైక్ యాక్చువల్లీ ఇక్కడ మన గోవాలో ఈ పీకాక్స్ అండ్ ఫాక్సెస్ ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది తెలుసా, వెచ్చరవిడిగా రోడ్డు మీద. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా మొత్తం చెట్లు పొలాలు. సో పీకాక్స్ అండ్ ఫాక్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి. కొంచెం మీరు సౌత్ సైడ్ లైక్ రిమోట్ ఏరియాస్లోకి వస్తే. సిటీస్లో ఉంటే ఆబ్వియస్లీ కనపడు. నాకైతే నక్కలు ఎప్పుడు నైట్ టైం కనిపించినాయి, మార్నింగ్ టైం కనపడలా. బట్ పీకాక్స్ అయితే ఎన్నోసార్లు చూసా అప్ క్లోజ్ రేంజ్లో. కానీ భలే ఉంటాయి తెలుసా పీకాక్స్. వాటిని దగ్గర నుంచి వస్తే అసలు ఎన్ని కనిపించినాయి నాకే తెలీదు. మన స్పాట్కి వచ్చేసాం. ఇగో ఇదే మన స్పాట్ అన్నమాట. కొంచెం ముందరకు వెళ్ళాలి. ఆ ప్యాకెట్స్ ఏవి నావి కాదు, నేను తిన్నవన్నీ బ్యాగ్లో వేసుకొని రూమ్కి వెళ్ళి పడేస్తాను. పబ్లిక్ లిటరింగ్ చేయకూడదు. ఇదిగోండి ఇక్కడ కూర్చుండిపోతాయి కింద. ఏంటో ఈరోజు కుక్కలు ఉన్నాయి కొత్తగా. సో కూర్చుందాం. బ్యాగ్ తీసి నాకు యాక్చువల్లీ హాలిడే వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను ఒక 1 అవర్, లైక్ మేబీ 1.5 అవర్. హాలిడే ఏంట్రా అంటే లైక్ నా కాలేజ్ కాదు, నేను వర్క్ చేసేది ఇంటర్న్షిప్ చేసే హోటల్లో. సో స్నాక్స్ ఇది యాక్చువల్లీ నిన్నటిది చెప్పా కదా, పడేయను ఇక్కడ అన్ని బ్యాగ్లో పెట్టుకుని పోతాను. ఇది నిన్నటిది ఖాళీ డబ్బా. ఓ చీటోస్ ప్యాకెట్, ఇదో కేక్ ప్యాకెట్, ఇంకా అంకుల్ చిప్స్. మన ఆంధ్రలో దొరకట్లేదు. చిన్నప్పుడు తెగ తినేవాడిని ఇందులో లైక్ కారం వేసుకుని. అదొకటి. ఇంకో చీటోస్ ప్యాకెట్. ఇంకా ఉన్నాయి బోల్డ్, చాక్లెట్లు బిస్కెట్లు ఏమున్నాయి. బోర్బాన్ ఒకటి. ఇది ఖాళీ ప్యాకెట్ నిన్న తిన్నది. బోర్విటా ఉట్టి తింటాయి, పాలలో కలుపుకోవడానికి కాదు, బాగుంటుంది ఇది స్వీట్గా. ఇంకా ఆర్సీబీ, ఒక పప్పు చెక్క, అండ్ ఫైనల్ ఇంకా ఉన్నాయి. ఓ డైరీ మిల్క్. ఏంటి ఎన్ని కొన్నా నాకే తెలియదు. ఆడికి వెళ్ళంగానే కంటికి కనిపించినవి అన్నీ కొనేసా. ఏదో ఒక ఫ్రూటీ, ఇంకా కొన్ని కాగితాలు ఉన్నాయి ఖాళీవి. అదే నిన్న తిన్నవి కాగితాలు. ఇవన్నీ పడేయాలి, బ్యాగ్లో పెట్టుకో.
అది పడేయాలంటే ఐ మీన్ లైక్ ట్రాష్లో డస్ట్బిన్లో పడేయాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు ఏంట్రా నీ గోల, నువ్వు ఎలా గోవా. ఒక సెకండ్ ఉండండి, ఏదో మర్చిపోయా. ఏంటి రిఫ్లెక్షన్? వాట్? మీకు కనపడుతుందా రిఫ్లెక్షన్? స్క్రీన్ గార్డ్ పగలడం వల్ల అనుకుంటా. ఎనీవే, ఇప్పుడు లైక్ నేను గోవాలో ఎలా ఎండప్ అయ్యాను, ఎలా గోవాకు వచ్చా అని చెప్తా. సో బేసికల్లీ హోటల్ మేనేజ్మెంట్ చేశాను, 1 year డిప్లొమా కోర్స్. యాక్చువల్లీ నేను ఫస్ట్ బీటెక్ అనమాట, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. తర్వాత ఫైనల్ ఇయర్ అంటే లైక్ 3 years అయిపోయిన తర్వాత 4th yearలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ డ్రాప్ అయిపోయి నేను హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యా. ఓకే, ఏం చేయాల. చేరాను. సో లైక్ నా కోర్సులు ఏంటంటే 6 months నేను ఈ రిఫ్లెక్షన్ ఒకటి, నేను 6 months కాలేజ్లో చదువుకోవాలి అండ్ తర్వాత 6 months ఇంటర్న్షిప్ చేయాలి. సో ఆ ఇంటర్న్షిప్ ఒక హోటల్స్లో మనం చేయాలి. సో ఆ ఇంటర్న్షిప్ మీద కానీ నేను గోవా వచ్చా. అంటే వాళ్ళే కాలేజ్లో అడుగుతారు లైక్ నీకు ఏ లొకేషన్ కావాలి, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, మన ఇష్టం లైక్ ఏదైనా. నేను గోవా ఎంచుకున్నా ఎందుకంటే లైక్ ఆబ్వియస్లీ మనం విజయవాడలో లైక్ అక్కడ లోకల్ హోటల్స్ చేస్తే మనకి పెద్ద కెరీర్కి అంత బూస్ట్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వచ్చేది మన దగ్గర ఉన్న 5 star హోటల్స్ తక్కువ, లైక్ బ్రాండ్స్. సారీ, కాల్ వచ్చింది హోటల్ నుంచి. ఈ యాక్చువల్లీ నా ఫోన్ మీద ఉన్న స్క్రీన్ గార్డు చిన్న క్రాక్ వచ్చింది కెమెరా మీద. సో ఇట్లా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది, అది మార్చుకోవాలి. తర్వాత ఇక్కడ మార్చుకోవాలంటేనే వాడు 250, 300 అంటాడు. ఇక్కడ గోవాలో అన్నీ ఎక్స్పెన్సివ్ అబ్బా, అసలు ఒక మందు తప్ప. ఆల్కహాల్ మందు బాబులకి మాత్రం పండగ, మిగిలిన అన్నీ ఫుల్ ఎక్స్పెన్సివ్. సో కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం కదా. మన దగ్గర 5 star హోటల్స్ తక్కువ, అండ్ అవి కూడా పెద్ద బ్రాండ్లు కాదు. లైక్ లైక్ మ్యారియట్, రాడిసన్ ఇవన్నీ ఏంటంటే బ్రాండ్స్. 5 star హోటల్స్ పేరుకు ఉంటాయి కానీ ఏదో ఉన్నాయా లేనట్టు అంటుంటాయి. అండ్ గోవా ఏంటంటే టూరిజం హబ్, అండ్ ఇక్కడికి ఓన్లీ డొమెస్టిక్ టూరిస్ట్లే కాదు, ఆల్సో అబ్రాడ్ లైక్ ఫారినర్స్, రష్యన్స్, అమెరికన్స్, బ్రిటిషర్స్ అందరూ వస్తారు. సో ఎక్స్పోజర్ ఉంటుంది, మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ రేపొద్దున మన ఇంటర్వ్యూకి వెళ్ళిన రెజ్యూమ్లో లైక్ గోవాలో చేసా అంటే బాగుంటుంది అని చెప్పి లైక్ గోవా ఎంచుకున్నాను అనమాట. నేను చెప్పిన కరెక్టే కాదనట్లా, కానీ దోలు తెరిపోతుంది అమ్మా. సో అలా నా 6 months ఇంటర్న్షిప్కి నేను గోవా వచ్చా. సెయింట్ రెజిస్, మ్యారియట్ వాళ్ళది సెయింట్ రెజిస్ అని ప్రాపర్టీ ఇక్కడ సౌత్ గోవాలో క్యావిలోసిమ్లో, క్యావిలోసిమ్ కాదు, మోబోర్ అనుకుంటా ఏరియా పేరు, అక్కడ ఉంటుంది. సో అక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నా. అదొక లగ్జరీ హోటల్, మ్యారియట్ వాళ్ళ చైన్లో అదొక లగ్జరీ ప్రాపర్టీ. అక్కడ పర్ నైట్ మనకి చీపెస్ట్ రూమ్ వచ్చేసి, అంటే తక్కువ కేటగిరీ రూమ్ వచ్చేసి 27K పడుతుంది పర్ నైట్. అండ్ నీకు హైయెస్ట్ కేటగిరీలో ప్రెసిడెన్షియల్ విల్లా అని ఒక రూమే ఉంటుంది. అదైతే పర్ నైట్ 3 to 5 lakhs డిపెండింగ్ ఆన్ ద సీజన్, 3 to 5 lakhs పర్ నైట్. అండ్ నెక్స్ట్ మేనర్ అని ఉంటుంది. మేనర్ అనేవి ఒక ఎన్నో రూమ్స్ ఉంటాయి, 20 అనుకుంటున్నా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులే. అవి పర్ నైట్ నీకు 1,30,000, 1,40,000, 1,50,000 అట్లా పడతాయి. బ్రో అంతంత రేట్లు పెడితే అసలు ఉంటారా జనం? అంటే బ్రో ఎవ్రీ సింగిల్ డే కనీసం 80%, 70 నేను చూసిన లీస్ట్ ఆక్యుపెన్సీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫారినర్స్, బాగా బలిసిన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. సో అలా ఎండ్ అయింది. బట్ సమ్టైమ్స్ ఐ హోప్ లైక్ వెనక్కి వెళ్ళిపోతే బాగుండు తిరిగి విజయవాడ. కానీ ఏముంది బ్రో, ఇక్కడ మనకు పలకడానికి మనిషి ఉండడు, తిండి పెట్టడానికి అమ్మ ఉండదు, ఉంటాకి ఏదో రూమ్లో ఉంటాం కానీ అది ఇల్లు కాదు కదా. ఎందుకు సౌండ్?
ఇంకేముందిలే 4 months అయిపోయినాయి, ఇంకొక 2 months అట్లా బతికి బయటపడితే బాగుండు చాలు దేవుడి దయ వల్ల. అది నేను గోవాలో ఎండప్ అయిన స్టోరీ. నెక్స్ట్ గోవా ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ కాస్ట్లీ బ్రో, పిచ్చ కాస్ట్లీ. నువ్వు రా మెటీరియల్స్ కొనుక్కుని వండుకుంటా అన్నా కాస్ట్లీ చెప్తున్నా. లైక్ నీకు మన దగ్గర బియ్యం లైక్ మన దగ్గర అంతా కిలో 50 rupees సంథింగ్ కదా, అది కూడా మంచి క్వాలిటీది. ఇక్కడ నీకు లైక్ చీప్ లైక్ గ్రేడ్ బి బియ్యం కూడా నీకు 70 rupees 65 rupees పడిద్ది. అని అమ్మ ఇది ఓపెన్ ఒక నిమిషం ఉన్నది. సో బియ్యం లో క్వాలిటీ బియ్యం కూడా మీకు 60-70 rupees పడుతుంది. అండ్ పెరుగు మన దగ్గర విజయవాడలో కానీ లైక్ ఆంధ్రాలో లైక్ ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా 10 rupeesవి. వేరే సిటీ అంటే ఏ సిటీకి ఆ ఓన్ డైరీ ఉంటుంది, నాకు వేరే సిటీస్ తెలియదు కానీ నేను విజయవాడ కాబట్టి విజయ డైరీ అని ఉంటుంది. 10 రూపాయలకి ఇంత పెద్ద ప్యాకెట్ వస్తుంది, అది అంత 200 ml అనుకుంటా. ఇక్కడ మీకు పెరుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకడం రేరు. దొరికిన ఇంత డబ్బా మిల్కీ మిస్ట్ వాళ్ళది ఇంత డబ్బా 40 rupees. మనకి అక్కడ ఒక ప్యాకెట్లో ఎంత పెరుగు వస్తుందో దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది, 40 రూపాయలు అది డబ్బా. సో ఇంకా ఏమున్నాయి, నాకు పెద్దగా లైక్ కుకింగ్ గురించి అంత తెలీదు. సో నాకు ఐటమ్స్ ఏంటి అంత నాలెడ్జ్ లేదు, నాకున్నంత వరకు నేను చెప్తున్నా. అండ్ ఇలాంటివి అయితే కనుక మనకి బేసికలీ మన దగ్గర సో ఇలాంటి ప్యాకెట్లు ఇవి అయితే కనుక మన దగ్గర అంత రేటు, ఇవి అక్కడే రేటు. ఆల్ అక్రాస్ ఇండియా అవి సేమ్ రేటే ఉంటాయి. బట్ నేను చెప్పేది మనకి రా మెటీరియల్స్, ఈ ఫుడ్ వండుకోవడానికి కుక్ చేసుకోవడానికి అవి అలాంటివి. అండ్ నెయ్యి కూడా చాలా కాస్ట్లీ. నెయ్యి కానీ పచ్చళ్ళు కానీ ఇక్కడ అసలు మన దగ్గర దొరికే పచ్చళ్ళు ఏవి ఇక్కడ దొరకవు. ఇక్కడ ప్రతి పచ్చడి నిమ్మకాయ పచ్చళ్ళలాగా ఉంటుంది. అంటే ఎవ్రీ పికిల్లో వాళ్ళు లెమన్ మిక్స్ చేస్తారనమాట. ఎందుకు అర్థం కాదు, ఏ పచ్చడి కొనుక్కున్నా అది పుల్లగా ఉంటుంది, చిరాకు దొబ్బిద్ది, తినాలనే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అవుతాయి. కానీ ఆల్కహాల్ చాలా చీప్. మనకి ఇక్కడ బీర్ వచ్చి 65 rupees స్టార్టింగ్ 65 rupees లైక్ చిన్న బీర్ వచ్చేసి. అండ్ పెద్ద బీర్ వచ్చి 120-130 ఉంటుంది. అండ్ మిగిలిన లైక్ ఫుల్ బాటిల్స్ కూడా 300 to 400. ఓల్డ్ మాంక్ మన దగ్గర 800 rupees కదా ఫుల్ బాటిల్, ఇక్కడ 220 rupees ఫుల్ బాటిల్. మ్యాన్స్నోస్ వచ్చి 300 సంథింగ్. చేస్తా వైన్, అది కూడా ఆల్కహాల్ రేట్లు కూడా ఒకరోజు చూసుకుని ఖాళీ దొరికినప్పుడు చేస్తాను ఏదైనా వైన్ షాప్కి వెళ్ళి. యాక్చువల్లీ నాకు అసలు ఖాళీ వీడియో చేయడానికి కూడా ఖాళీ ఉండదు. బడ్స్ తీసేద్దాం ఉండు, నేచర్ వాయిస్ బాగుంటుంది సౌండ్. వీడియో ఆన్ చేయకుండా లోడ నిమిషం వాగేసా, తర్వాత చూస్తే వీడియో ఆన్ చేయాల. టైం బ్యాడ్. ఎనీవే సో ఆల్కహాల్ ప్రైసెస్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం. యాక్చువల్లీ నాకు టైం దొరకదు వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంత టైం దొరకదు. నేను నిన్న అండ్ ఈరోజు పనికి వెళ్ళలేదు, సో నాకు టైం దొరికింది. నిన్న అండ్ ఈరోజు నాకు లీవ్ దొరికింది కాబట్టి నాకు టైం వచ్చింది, అప్లోడ్ చేసి ఎడిట్ చేసి ఏదో గబగబా చేయగలిగా. అండ్ రేపటి నుంచి నేను కిచెన్ కల్నరీ వంటలు ఉండాలి. నాకు అసలు నాకు యాపిల్ కాయకూడదు కూడా రాదు చెప్పాలంటే. అసలు నేను ప్రాపర్గా వండేవి ఒక దోశ ఒకటి వేయగలను, మ్యాగీ ఒకటి వండగలను, ఆమ్లెట్ ఒకటి వేస్తా అంతే, గుడ్లు బాయిల్ చేయగలను. ఇది వంటారా, ఇది పెద్ద వంట అంటారా? కానీ రేపటి నుంచి కిచెన్ చూద్దాం ఏమైద్దో. ఆడేమో షాపింగ్ చేయమంటాడు, మనకేమో షాపింగ్ రాదు, ఏమీ రాదు. దాన్ని ఇప్పుడు క్లిప్లా తీసి నన్ను ఎగతాళి చేయకండి, రాదు. ఓకే, సో అది టైం దొరికినప్పుడు ఆల్కహాల్ గురించి కూడా చేస్తా వీడియోస్. బీచెస్ చూపిద్దాం. బీచ్ అంటే నేనున్న ప్రజెంట్ నా పాత రూమ్ దగ్గర అయితే చాలా క్లోజ్ ఉండేది, కానీ ఈ రూమ్కి కొంచెం దూరం అండ్ టైం పట్టిద్ది. కానీ వెళ్ళే రూట్ మొత్తం కూడా చాలా లైక్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదో చెప్దాం అనుకున్నా, లైక్ మొత్తం చెట్లతో నిండిపోయి మనుషులు ఉండరు, ఏముండదు, రోడ్డు చెట్లు బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నాకు వెళ్ళే అంత ఆల్రెడీ టైం ఇప్పటికీ 5-6 అవుతున్నట్టుంది. ఒక నిమిషం, 6-7 అయ్యింది. ఇక్కడ సన్సెట్ అయ్యేసరికి మనకి 6:40-7 o'clock అవుతుంది.
అంటే సమ్మర్ సీజన్ మొదలయ్యే అది 7 o'clock వరకు అయితే లైట్ ఉంటుంది, కానీ నేను ఎక్కడికి వెళ్ళి వచ్చి అంత టైం సరిపోదు. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. అప్పుడు దాకా నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఆ వ్యూ చూపిస్తా ఉందండి. ఏంట్రా ప్రశాంతంగా వ్యూ చూస్తుంటే డైరెక్ట్ మళ్ళీ కర్ర 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 నవ్వులుతున్నాడనే. యాక్చువల్లీ అటు సైడ్ నేను ఎప్పుడు వెళ్ళాను, అటు సైడ్ ఇంకా చాలా దారి ఉంది, ఎప్పుడు వెళ్ళలేదు. యాక్చువల్లీ వాట్స్ ఏ బెటర్ టైం, ఇప్పుడే వెళ్దాం. లెట్స్ గో. కొబ్బరి బోండాలు ఏడ చూసినా కొబ్బరి బోండాలు, కొబ్బరి చెట్లు, ఇలా నీళ్ళు లేవు, బొక్క చెట్లు మొత్తం. అదో సన్ అటు వెస్ట్ సైడ్ అటు వెళ్తే బీచ్ వస్తుంది. లైక్ ఇక్కడ మీరు గోవాలో ఏ బీచ్కి వెళ్ళినా సన్సెట్ చూడవచ్చు. లైక్ ఎందుకంటే గోవా వెస్ట్ కోస్ట్ మీద ఉంటుంది కదా, జియోగ్రఫికల్లీ ఇండియన్ వెస్ట్ కోస్ట్ మీద. సో మీరు ఏ బీచ్కి వెళ్ళినా కూడా వావ్ వావ్. యాక్చువల్లీ నేను కూర్చున్న ఆ లొకేషన్ కానీ ఈ లొకేషన్ నాకు ఇంకా నచ్చింది. నెక్స్ట్ టైం నుంచి ఇక్కడికి వస్తాయి, ఈసారి నుంచి ఏడు కూర్చుందాం. ఇది ఇంకా గ్రీన్గా ఉంది. సో గోవాలో మీరు ఏ బీచ్కి వెళ్ళినా సన్సెట్ చూడొచ్చు, సన్సెట్ పిక్స్ దిగొచ్చు. అమ్మో లొకేషన్ ఎత్తుక్కోవాలని బాధ ఉండదు, ఏదో బీచ్కి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళినా అదే ఇసుక, అదే సముద్రం. స్టార్టింగ్లో ఎక్సైట్మెంట్లో ఉంటుంది, ఆ బీచ్ ఈ బీచ్ కలంగుటు బాగా బీచ్ అని. ఏం ఉండదు డొల్లా. ఫస్ట్లో అట్లాగే ఉంటుంది, తర్వాత ఏ బీచ్ అయితే ఏముందిలే లవడా అనుకుంటాం. ఇక్కడితో డెడ్ ఎండ్ అనుకుంటా. అంతే, ఇంక దారి లేదు, పొలంలోకి వెళ్ళాలి. అక్కడక్కడ గేదెలు మేస్తున్నాయి దూరంగా. నేను ఎంతసేపు అదే పని చేసా. వెనక్కి వెళ్ళిపోదాం. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. యాక్చువల్లీ వెనక్కి వెళ్దాం అన్నా కదా, ఇక్కడ ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు చూపిస్తా. అరే ఈ టెంపర్ గ్లాస్ తీసి పడి దొబ్బితే ఒక పని అసలు పీకేస్తా. ఒక నిమిషం అనండి. మళ్ళీ పీకితే మళ్ళీ తర్వాత ఫోన్ కింద పడితే ఈసారి ఒరిజినల్ స్క్రీన్ పగిలిపోయిందంటే మళ్ళీ దానికి ఒక 10,000, 10 వదిలే ఒక 5,000 ఏమో అయింది. మళ్ళీ అదో తలకాయ నొప్పి. నా దరిద్రం అంటే మొన్న పబ్జీ ఆడుతున్నా అన్నమాట. సో పబ్జీ ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ ఎక్కుతుంది. నాది కేసు కొంచెం తిక్కుగా ఉంటుంది, బ్యాక్ సైడ్ కేసు. సో ఆ హీట్ జనరేట్ అయ్యే హీట్ అంతా బయటకు వెళ్ళటానికి లైక్ దానికి దారి లేదు కదా. సో కేసు వల్ల అని చెప్పి కేసు తీస్తున్నా. కేసు అలా తీస్తుంటే చేయి జారింది, కేసు తీస్తే అప్పటికి చేయి జారింది, ఫోన్ కింద పడి టంగ్ అని పగిలింది. ఏం చేయలేం బ్రో, బ్యాడ్ లక్ మన, అంతే మన దరిద్రం అట్లా ఉంటుంది. మీకు ఒక రోడ్ చూపిస్తా. యాక్చువల్లీ ఇది గోవాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్స్. అంటే ఈ లొకేషన్ కాదు, యాక్చువల్లీ గోవాలో ఒక లొకేషన్ ఉంది. లైక్ ఆ రోడ్డుకి లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు సపోజ్ ఇలా వే ఉందా, ఆ వేకి అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి. మీరు ఈ నగరానికి ఏమైంది మూవీలో కూడా చూసుంటారు. అది యాక్చువల్లీ ఆ లొకేషన్ చాలా ఫేమస్. అదే యాక్చువల్లీ నార్త్ గోవాలో ఉంటుంది అనమాట. అక్కడికి చాలామంది ఫొటోస్ దిగడానికి వస్తారు. అసలు ఖాళీగా ఉండదు అబ్బా. ఎందుకంటే ఎప్పుడు చూసినా, అందుకంటే చెప్పే కదా అదొక టూరిస్ట్ స్పాట్, బాగా ఫేమస్ స్పాట్ అని. సో అది ఎప్పుడు ఖాళీ ఉండదు, జనాలు ఉంటూనే ఉంటారు. యాక్చువల్లీ అలాంటి రోడ్లు గోవాలో చాలా ఉంటాయి. నువ్వు ఏ రోడ్లో దిగినా అది ఎవరికి తెలవదు అది ఆ రోడ్డా కాదా అని చెప్పి. ఊరికి ఎగేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి మీరు ఫోటో తీసుకుందాం నుంచుంటే అక్కడ ఫ్రేమ్లో వెనకమాల ఎవడో ఒకడు ఉండి అంత కష్టపడే బదులు కొంచెం ఎదిగితే గోవాలో చెప్పే కదా కొబ్బరి చెట్లు అక్కడ పడితే ఆడ ఉంటాయి. సౌత్ సైడ్ వస్తే అన్ని సింగిల్ రోడ్స్, డబల్ లేన్ రోడ్స్ ఏం ఉండవు. అలాంటి రోడ్డు యాక్చువల్లీ నేను ఉండే రూమ్ దగ్గరే అంటే కొంచెం అక్కడ ఉంది పక్కనే, అక్కడికి కూడా వెళ్దాం, చూపిస్తా. ఆ బైక్ మీద వెళ్ళేవాడు నన్ను ఎందుకు అలా చాలా తేడాగా చూసుకుంటూ వెళ్ళాడు. సో ఇటు వెళ్ళాలి స్ట్రైట్గా. ఇటు వెళ్తే ఇది బీచ్కి వెళ్ళే రోడ్డు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఆ బీచ్కి వెళ్ళొచ్చుగా బ్రో అని మాకు అది అక్కడ నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ నడవాలి. జస్ట్ ఆ రోడ్లు వెళ్ళాలని చెప్తున్నా. ఏదో ఒక రోజు వెళ్దాం బీచ్కి కూడా, అది కూడా చూపిద్దాం వ్లాగ్స్. అండ్ బాగుంది కదా మనశ్శాంతిగా ప్రశాంతంగా.
ఇదే గాయస్ నేను చెప్పిన రోడ్డు, అంటే నేను చెప్పిన ఫేమస్ రోడ్డు కాదు కానీ దాని లాంటి ఒక డూప్లికేట్ రోడ్డు అనుకోండి, దాని కాపీ లాగా. మీకు రోడ్డు అటు ఇటు కొబ్బరి చెట్లు ఉంటాయి, సెంటర్లో నుంచి బళ్ళు చూసుకోండి కాస్త బళ్ళు లేనప్పుడు. ఇదే ఆ రోడ్డు, అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లు. ఒక నిమిషం సెంటర్లోకి వెళ్ళి చూపిస్తా. యా, ఇలా ఉంటుంది అది రోడ్డు, చుట్టూరు పొలాలు, అటుపక్క సన్సెట్. బాగుందా? సో ఈ వీడియోకి ఇంతే. కొత్త కదా, పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు మనకి. ఏదో ట్రై చేద్దామని, నేను ఏదో చేసా, మీరు ఏదో చూస్తారు. పర్లా, విత్ టైం వి విల్ గ్రో. ఇంకా అప్లోడ్ చేసే కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. మంచి వీడియోస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ గార్డ్, పగిలిపోయిన స్క్రీన్ గార్డ్ పీకేస్తాను నెక్స్ట్ వీడియో కల్లా. ఈ రిఫ్లెక్షన్ చూస్తే నాకు మీకేమో కానీ ఫస్ట్ నాకు మెంటల్ దొబ్బుతుంది. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి ఇంకొన్ని కొత్త లొకేషన్స్ కుదిరితే, బీచ్, తర్వాత వైన్ షాప్కి వెళ్ళి ఆల్కహాల్ ప్రైసెస్ ఒకటి, అండ్ ఇక్కడ నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ ఒక శాంచురీ ఉంటుంది, అంతకుముందు వెళ్ళా. చాలా బాగుంటుంది. లైక్ ఫుల్ మొత్తం కొండలు, ఘాట్ రోడ్లు, వెళ్ళే దారి మొత్తం కొండలు, అడవిలే. అండ్ అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. యా, చేద్దాం, తొందరగా ఉందిలే. సరే ఉంటా మరి. సీ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.